ఇతను ఒక సైకాలజిస్ట్. చాలా రోజుల నుంచి పేషెంట్స్ కోసం పేషెన్సీతో ఎదురు చూస్తున్నాడు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. రే శివ, కూర్చో. ఏంటి ప్రాబ్లం? సార్ వీడు మా తమ్ముడు. గత సంవత్సరం నుంచి వింత ప్రవర్తనతో అందరినీ భయపెడుతున్నాడు సార్. అంటే మెంటలీ ఇరిటేటెడ్గానా? కాదు సార్, వీడు మనసులో ఏమనుకుంటున్నాడో అది చెప్పే సందర్భమా సమయమా అని ఏం ఆలోచించట్లేదు సార్. ఓ, దట్ ప్రాబ్లమా? ఓకే, మీ పేరు? రేయ్ రేయ్. శివ డాక్టర్. ఓకే సరే, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీకు మనసులో ఎలా అనిపిస్తుందో అలానే సమాధానాలు చెప్పండి. ఓకే? అలాగే డాక్టర్. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఈ దెబ్బతో మన పేరు మారుమోగిపోవాలి. సార్ ఏంటి సార్ ట్రీట్మెంట్ చేస్తాను అటు తిరిగారేంటి? అదే ఆలోచిస్తున్నా, త్వరగా నయం చేయడానికి ఏ విధంగా స్టార్ట్ చేద్దామా అని. మిస్టర్ శివ, మీకు ఇప్పుడు నన్ను చూస్తుంటే ఏమనిపిస్తుంది? వీడి సైకాలజిస్ట్ ఏంటి సైకిల్ మీద జీళ్ళు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు అనిపిస్తుంది డాక్టర్. ఇంకేమనిపిస్తుంది? కమాన్ కమాన్. మీరు చెప్పేసుకుంటే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అనిపిస్తుంది. అది ఈ మధ్యన ట్రీట్మెంట్లో పడేసరికి కొద్దిగా ఏం గుర్తుంటలేదు. అయితే ట్రీట్మెంట్ ముందు ఈయనకి అవసరం. సార్ ట్రీట్మెంట్కి లేడీ పేషెంట్ కూడా వస్తుంటారా? ఎస్, ఆఫ్ కోర్స్ వస్తుంటారు. కానీ ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రారు. అదేంటో. మీరు ఇలా ఫ్రీ సూపర్ ఎవరు వస్తారు? కొట్టు కడిస్తే పని అవుద్ది. మీరు ఉదయం లేవగానే చేసే మొదటి పని ఏంటి? దేవుని ప్రార్థిస్తాను. ఈ రోజులు ఎలాంటి కుర్రాడా? చాలా మంచివాడు అనమాట. ఏమని ప్రార్థిస్తావు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నాకు మతిస్థితంతో లేదు పిచ్చివాడు అన్న వాళ్ళందరినీ, నాకు ఏ ప్రాబ్లం లేకపోయినా వైద్యం చేసే డాక్టర్లందరినీ తొందరగా పైకి తీసిపోవాలని ప్రార్థిస్తాను డాక్టర్. వీడేంటి కొంచెం తేడాగా ఉన్నాడు? ఇది డాక్టర్ పరిస్థితి. ఏం చేస్తే బాగుంటుంది? ముందు తనెవరో పిచ్చేవాళ్ళు అనకుండా చూసుకుంటూ ఏ డాక్టర్కి చూపించకుండా ఉంటే మంచిది. అదేంటి డాక్టర్? లేకపోతే డాక్టర్ని పిలవడానికి మీరు, అది విని ఆనందపడ్డానికి నేను, బతికుండవమని భయంగా ఉందిరా. ఏంటి డాక్టర్ ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నేను ఈ ప్రిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు ఇది వాడండి సరిపోద్ది. థ్యాంక్స్ డాక్టర్, వెళ్ళొస్తా. ఓకే. మళ్ళీ రాకండి రా బాబు. అయ్య బాబోయ్, దేవుడికి ఇలా కూడా దండం పెట్టుకుంటారా? స్వామి, ఆ శివగడి బిల్లు పాస్ అవ్వకుండా చూడు. నీకు వచ్చే వారం 10 టెంకాయలు కొడతా. నమస్కారం డాక్టర్. ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఏయ్ నువ్వు ఆగరా బాబు. నమస్కారం, రండి కూర్చోండి. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? డాక్టర్, మన వీడు యూట్యూబ్లో పంచ్ టు పంచ్ షార్ట్ ఫిల్మ్ చూశాడు. అప్పటి నుంచి ఇది ఇలాగే వింతగా బిహేవ్ చేస్తున్నాడు. ఇది ఏదో కొద్దిగా ఈజీ కేసులో ఉంది. ఓకే, మీ పేరేంటి? పంచ్ టు పంచ్. ఇది డాక్టర్ సమస్య. వీడిని ప్రశ్న అడగాలంటే నా భయంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. నిన్ను కాదు. చూడండి, ఇంకొద్ది రోజుల్లో ఇంకో షార్ట్ ఫిల్మ్ రాబోతుంది, అది చూపించండి. అది చూపిస్తే నయమైపోద్దా డాక్టర్? పంచ్ టు పంచ్ ప్రభావం తగ్గుద్ది. తర్వాత డాక్టర్? సైకాలజిస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత డాక్టర్? నాకేం తెలుసా?
ఇంకో షార్ట్ ఫిల్మ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. డాక్టర్ ఇంక నయమయ్యే మార్గమే లేదా డాక్టర్? వీడి సమస్య సైకాలజీలోనే ఒక వింత. ఎవరికైనా నయం చేయాలంటే కంపెనీ టాబ్లెట్ రోజుకొకటి వేసుకోమని చెప్తారు. కానీ వీడికి మాత్రం ఆ షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షనే కంపెనీ, దాని నుంచి వచ్చే ఫిల్మ్సే టాబ్లెట్స్. అవి వరుసగా చూపించేయండి. అలా చేస్తే నయమైపోద్దా డాక్టర్? అలవాటు అయిపోద్ది. ఆహా, ఏయ్ పంచ్ టు పంచ్. పద ఇంకోటి వస్తుందంట చూద్ది అని. డాక్టర్ నాకు డౌట్, మీరు సైకాలజిస్టా లేకపోతే ఆ షార్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ ప్రమోటరా? ఏయ్ నిన్న ఆపలేకపోతుండ్రా బాబు. నిన్ను కాదు, ఎలాండయ్యా బాబు. డాక్టర్ ఆ ప్రొడక్షన్ పేరేంటి డాక్టర్? ఫ్రెండ్స్ సర్కిల్ క్రియేషన్స్. ఆడో రకం ఈడో రకం నన్ను చంపడానికి. ఓహ్, దీని అమ్మ జీవితం.